So, hello aspirants, welcome to question number 21 of Telangana Movement and State Formation by B. V. Ravikant Sharma. Independence Day 20% off across all courses in the LTX platform is in progress. అన్ని కోర్సుల పైన 20% ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆగస్ట్ 15th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893899553 సంప్రదించండి ఆర్ www.ltexpress.com ని విజిట్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్సెస్ లైవ్ ప్లస్ రికార్డింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి తీసుకోవచ్చు. ఒకేసారి తీసుకోలేని వాళ్ళు నెలకి 5,000 రూపాయలు ఈఎంఐ తోటి గ్రూప్ 2 అయితే 18,000 రూపీస్కి, గ్రూప్ 1 అయితే 25,000 రూపీస్కి తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కి కౌంట్ డౌన్ 68 గా ఉంది. అదే మన పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి 74 days ఉంటుంది. ఇప్పటి వరకు మనం జేఏసీల గురించి, కుల సంఘాల గురించి, ప్రెషర్ గ్రూప్స్ గురించి, పౌర సమాజం గురించి, పొలిటికల్ పార్టీస్ గురించి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకుని మలిదశ ఉద్యమంలో ఇక్కడ వరకు డిస్కస్ చేసాము. ఈ రోజు అతి ముఖ్యమైనది మనందరి ఫేవరెట్ టాపిక్ తెలంగాణ అమరవీరులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ మార్టియర్స్ ఆర్ తెలంగాణ అమరవీరులు, షహీద్ అని చెప్పి హిందీలో చెప్పుకోవచ్చు. తెలంగాణ అమరవీరుల యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎలా ఉంది అనే ఒక హోలిస్టిక్ క్వశ్చన్ ని తయారు చేసుకున్నాము. మనకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము మనకి 1948 టైం నుంచి 2014 జూన్ 2 తెలంగాణ వచ్చే ముందు వరకు అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేసుకోవచ్చు. బట్ ముఖ్యంగా 1969 నుంచి మనకి 2012 వరకు ముఖ్యంగా కవర్ అయితే, బట్ దానికి ముందు సంబంధించిన ఒక పాయింట్ ని 2012 తర్వాత యొక్క సమైక్యాంధ్ర మూమెంట్ హైదరాబాద్ లో ఒక సభ పెట్టుకున్నప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానిస్టేబుల్ కి విషయం గురించి కూడా కేసీఆర్ గారు 2013లో జరిగిన ఒక సభలో చెప్తారు. కాబట్టి ముఖ్యంగా 1969 నుంచి 2012 వరకు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు దాని తర్వాత అమరవీరులు ఉద్యమం కోసం అంకితమైన వాళ్ళ గురించి కూడా ఒక హోలిస్టిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనం తయారు చేయడం జరిగింది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ తెలంగాణ మార్టియర్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ అమరవీరుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, డిస్కస్. దాన్ని మనం ఒక చర్చ రూపంలో రాయాలి. డైరెక్టివ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ డిస్కస్. వి నీడ్ టు డిస్కస్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ తెలంగాణ మార్టియర్స్. తెలంగాణ అమరవీరుల యొక్క ప్రాముఖ్యత దేంట్లో? తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్, తెలంగాణ రాష్ట్ర అవతరణ సాధనలో తెలంగాణ ఒక అమరవీరుల యొక్క పాత్ర గురించి, వారి యొక్క సిగ్నిఫికెన్స్, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి మనం డిస్కస్ ఒక చర్చ రూపంలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. The Telangana statehood movement witnessed the sacrifice of numerous individuals who laid down their lives for the cause of separate state. ప్రత్యేక రాష్ట్రము అనేటువంటి అంశం కోసము కొన్ని వందల మంది, కొన్ని పదుల సంఖ్యలో, కొన్ని వందల సంఖ్యలో వ్యక్తులు బలిదానాలు చేయడం జరిగింది. వేల సంఖ్యలో ఉద్యమకారులు, లక్షల సంఖ్యలో వాళ్ళ కుటుంబాలు, కోట్లాది గొంతుకలు రాష్ట్ర ఆవిర్భావం కోసం పనిచేసినప్పటికీ ఎంతో మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలం అయితే ఈ రాష్ట్రాన్ని సంపాదించి పెట్టింది. ద మార్టియర్స్ బికమ్ సింబల్స్ ఆఫ్ స్ట్రగుల్. ఈ తెలంగాణ అమరవీరులు ఒక పోరాటానికి, ఒక యుద్ధానికి సింబల్ గా, ఇన్స్పైరింగ్ కౌంట్లెస్ అదర్స్ టు జాయిన్ ద మూవ్మెంట్ అండ్ ఫైట్ ఫర్ ద రైట్స్. ఒక ఉద్యమకారుని చూసి 100 మంది ఉద్యమకారులు ఒక అమరవీరుణ్ణి చూసి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అమరవీరులు పుట్టుకురావడంలో యొక్క తెలంగాణ అమరవీరుల పాత్ర గణనీయమైనటువంటి పాత్రని పోషిందని చెప్పుకోవచ్చు. రోల్ ఇన్ మొబిలైజింగ్ ద మాసెస్. ద సాక్రిఫైసెస్ ఆఫ్ మార్టియర్స్ లైక్ శ్రీకాంతాచారి అండ్ వేణుగోపాలాచారి who were among the early activists to self-immolate in support of the movement. పార్లమెంట్ కి 100 గజాల దూరంలో యొక్క తనని తాను తగలబెట్టుకున్నటువంటి అమరవీరులు ఒకళ్ళు. శ్రీకాంతాచారి లాంటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మలిదశ ఉద్యమంలో తమని తాము ఆహుతి చేసుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు. వేణుగోపాలాచారి కూడా ఒక విద్యార్థి యోధులు, యువకులు, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా తమని తాము మంట పెట్టుకుని సెల్ఫ్ ఇమ్మోలేట్, తమని తాము దగ్ధం చేసుకుని రాష్ట్రం యొక్క ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గ్యాలనైజ్డ్ పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయాన్ని ఒక దగ్గర తీసుకొచ్చారు అండ్ మొబిలైజ్డ్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. తెలంగాణ బిడ్డలు, భవిష్యత్తున్నటువంటి యువకులు ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతే
ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి శాంతియుతమైన పోరాట పందాల్లో ఎక్కువ మంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆకాంక్షని సొసైటీలో రగిలించడం కోసం, సొసైటీని రగిలించడం కోసం వాళ్ళని రగిలించుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళే తెలంగాణ అమరవీరులు అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ గ్యాదరింగ్స్ అండ్ ర్యాలీస్ ఆఫెన్ paid tribute to these martyrs, drawing attention to the cause and encouraging more people to join the movement. 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, పదులు, వందలు, వేలు, లక్షల మంది ప్రజలు అమరవీరుల యొక్క శవయాత్రలకి రావడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మనం చూస్తాము. వీళ్ళ యొక్క ఆత్మాహుతి అనేటువంటిది ఉద్యమ కాంక్షని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అజెండాని ప్రజలు తీసుకెళ్ళడానికి బలంగా పనిచేసింది. కల్చరల్ ఇంపాక్ట్, సాంగ్స్, పోయిటరీ అండ్ లిటరేచర్ such as those celebrating the martyrs of Rajamouli and Janardhan Reddy kept the spirit of Telangana movement alive, making the martyrs cultural icons. Very, very important. తెలంగాణ అమరవీరులు దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి ఇంకేదైనా ప్రత్యేక రాష్ట్రం లేదా ప్రత్యేక దేశం కోసం జరిగినటువంటి అమరవీరులతోటి ఈక్వల్ పొజిషన్ లో పెట్టినప్పటికీ ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది. అదేంటంటే తెలంగాణ అమరవీరులు కల్చరల్ ఐకాన్స్, ఒక సాంస్కృతికమైనటువంటి చిహ్నాలుగా ఉన్నారు. ఎందుకంటే పాటలు, తెలంగాణ ధూమ్ధామ్ అవ్వచ్చు, ఒడుస్తున్న పొద్దు మీద సాంగ్కి 2012-13 సంవత్సరంలో నంది అవార్డు కూడా అలాంటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వగలిగింది అంటే తెలంగాణ యొక్క మాట, పాట, ఆట. మనకి మాట అంటే ఉపన్యాసము, పాట అంటే సాంగ్, ఆట అంటే మనకి డాన్స్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. లిటరేచర్ మనకి కాళోజీ దగ్గర నుంచి దేశపతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, గోరటి వెంకన్న గారు అవ్వచ్చు, నందిని సిద్ధారెడ్డి గారు అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కసిరెడ్డి గారు అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సెంటర్ వింగ్ పక్కన పెడితే సాహిత్యం అంతా తెలంగాణ ప్రజల్ని ఒక ఉద్యమం వైపు ఉన్మత్తులు చేయడానికి మనకి ఉపయోగపడింది. పోయిటరీ, తెలంగాణ కవిత్వం, మనకి అంపశయ్య జనార్దన్ లాంటి, సో అంపశయ్య నవీన్ మనకి కవితలు చదువుతూ ఉంటే ఇట్లా బాడీ పులకరించిపోతూ ఉంటుంది. మనకి విప్లవ కవులు, అభ్యుదయవాద కవులు, స్త్రీవాద కవులు, బడుగు బలహీన వర్గాల కవులు మాత్రమే కాదు, అన్ని వర్గాల కవులు, గాయకులు, వైతాళికులు అందరూ ఒక కల్చరల్ ఐకాన్స్ లాగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళలో కొందరు తెలంగాణ అమరవీరులు కూడా అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎగ్జాంపుల్ గా మనకి రాజమౌళి గారిని, జనార్దన్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. Memorials and statues like those erected in the memory of G. Venkatram Reddy and other martyrs were established across Telangana to honor these heroes, embedding their memory in the cultural fabric of the region. మనకి జి వెంకటరామరెడ్డి లాంటి ఉద్యమకారులు, అమరవీరుల యొక్క విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుకొని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పొలిటికల్ సిగ్నిఫికెన్స్, ఇది ఉద్యమకారులు కల్చరల్ ఐకాన్స్ గా ఎలా ఉన్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఎలా గాలనైజ్ చేశారు, ఒక పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఇంపాక్ట్ చేయగలిగారు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అంటే ప్రజాక్షేత్రంలో తెలంగాణ వాదాన్ని తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో పొలిటికల్ గా ఒక మైలేజ్ తీసుకురావడం, పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడము, పార్లమెంట్ అవ్వచ్చు, రాష్ట్ర శాసనసభ అవ్వచ్చు, తెలంగాణ వైపుగా తీసుకెళ్ళడం. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ద డెత్స్ ఆఫ్ మార్టియర్స్ లైక్ రవి అండ్ యాదిరెడ్డి were often used as rallying points by political leaders to strengthen the demand for statehood. పార్లమెంట్ కి 100 గజాల దూరంలో మనం మనకి ఆత్మార్పణ చేసుకోవడం ఇందాక డిస్కస్ చేశాము. ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో తాము దగ్ధం చేసుకోవడం అనేటువంటి పాయింట్ చూసాము. ఈ కోవకు చెందిన వాళ్ళే మనకి రవి, యాదగిరి రెడ్డి అని చెప్పుకోవచ్చు. their sacrifices were cited in speeches and negotiations with the leaders like K. Chandrasekhar Rao, emphasizing this martyrs' role in representing people's will for the separate state. మనకి కేసీఆర్ స్పీచ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమ కాలంలో, ముఖ్యంగా మలిదశ ఉద్యమం 2009 నుంచి 14 మధ్య కాలంలో కేసీఆర్ స్పీచ్లు వింటే పోలీస్ కిష్టయ్య పేరు, దొడ్డి కమరయ్య పేరు, చాకర ఎలం పేరు, ఇట్లా ఆ యొక్క 1948 నుంచి 2014 లోపల ఉన్న అమరవీరులందరి పేర్లని ఉటంకిస్తూ మాటకి తూటల్లాంటి మాటలు, మాటని పాటని పోటెత్తించిన అని చెప్పి గోరటి వెంకన్న బ్రీత్లెస్ తెలంగాణ సాంగ్ లో మనం చూస్తాం. మలిదశ ఉద్యమంలో ప్రజల మాటల్లో, పాటల్లో, ఆటల్లో, సాహిత్యంలో, కవిత్వంలో ఉద్యమకారులే ప్రధాన పాత్రని పోషించడం జరిగింది. ఈవెన్ పొలిటీషియన్స్ లైక్ కేసీఆర్ లాంటి వాళ్ళు ఢిల్లీ పెద్దలతో నెగోషియేషన్స్ చేయడంలో కూడా అమరవీరులు, మనకి జైపాల్ రెడ్డి గారు స్వర్గీయులు, ఈ మధ్యన వారి డెత్ యానివర్సరీ
కూడా మనం చూసాం సెలబ్రేషన్స్. జైపాల్ రెడ్డి లాంటి మేధావులు కూడా కాంగ్రెస్ హైకమాండ్కి తెలంగాణ అనేది ఇవ్వకపోతే ఇంకా నక్సలిజం పెరుగుతుంది, మానవ బాంబుల్లాగా ప్రజలు మారే ప్రమాదం ఉంది, ఒక వైలెంట్ యొక్క వేని తెలంగాణ ఉద్యమం తీసుకునే టర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా తెలంగాణ ఇమ్మని అడిగారు. ఎందుకంటే అమరవీరుల యొక్క నంబర్ అంత పెరుగుతా వచ్చింది. సో ఎవరిని గాయపరచడం కాదు, తమ గాయపరుచుకుంటూ తెలంగాణ కాస్ కోసం ఆత్మార్పణ చేసిన వాళ్ళే ఈ అమరవీరులు. సోషల్ యూనిటీ, ద మార్టిడమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ లైక్ ఎం స్వామి గౌడ్, వి నాగరాజు, who came from different social and economic backgrounds, helped unite the people from various sections of society under the common cause of Telangana statehood. మనకి మిగతా రాష్ట్రాల ప్రత్యేక రాష్ట్ర నినాదాల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కనిపించవచ్చు. మిగతా దేశ చరిత్రలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక ఎలైట్ క్లాసు లేదా ఒక మాస్ క్లాసు ఉండొచ్చు. కానీ తెలంగాణలో డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఒక విభిన్నమైనటువంటి సామాజిక ఆర్థికమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి, స్వామి గౌడ్ ఒక సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, నాగరాజు ఇంకో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఇవి డిస్కస్ చేయడం మన క్లాస్ యొక్క ఉద్దేశం కాదు. బట్ డిఫరెంట్ స్ట్రాట్ ఆఫ్ పీపుల్ ఈ అమరవీరుల్లో పార్టీగా ఉంది. ఏ ఒక్క కులము ఈ అమరవీరులను ఓన్ చేసుకోవడానికి లేదు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి ఉండడం జరిగింది. Families of martyrs like R. Jaishankar were supported by communities showing a collective resolve to achieve the goal for which martyrs had died. ఆర్ జయశంకర్ లాంటి అమరవీరుల యొక్క కుటుంబాల్ని సొసైటీ ఆదరించింది. వాళ్ళకి పూర్తి మద్దతుని సొసైటీ ఇవ్వడం జరిగింది. అంటే అమరవీరులు కేవలం వాళ్ళ ఐడియాలజీ కోసం వాళ్ళు చనిపోవడం, సొసైటీ వాళ్ళ కుటుంబాలని వాళ్ళని గుర్తించకపోవడం, ఐసోలేట్ చేయడం కాదు. మొత్తం సమాజం ఒక కుటుంబంలాగా మారి ఎవరైతే తెలంగాణ కాజ్ కోసం ఆత్మార్పణ చేశారో వాళ్ళ కుటుంబాలకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి ఒక బ్రాడ్ మైండెడ్ కల్చర్, బ్రాడ్ మైండెడ్ సోషల్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది తెలంగాణలో ఉందని చెప్పి మనం పాయింట్ మెన్షన్ చేయొచ్చు. లెగసీ, మరి ఈ యొక్క తెలంగాణ అమరవీరుని సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, హిస్టారికల్ గా చూసాం. వాళ్ళ లెగసీ అంటే వాళ్ళ వారసత్వం నుంచి మనం ఏం తీసుకోవాలి. ద మార్టియర్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ సచ్ యాజ్ పి వెంకటరెడ్డి, ఎవరైతే వాళ్ళ స్టాచ్యూలు తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాము. అండ్ అదర్స్ కంటిన్యూ టు బి రిమెంబర్డ్ ఇన్ ద స్టేట్ హిస్టరీ, ఎడ్యుకేషన్, ensuring their sacrifices are not forgotten. ఈ రోజు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేసుకుంటున్నామంటే మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో వచ్చి, చరిత్రలో వచ్చి వాళ్ళ భాగంగా ఉండిపోయారు. Their legacy has also influenced contemporary political and social movements within Telangana, serving as a reminder of importance of perseverance in fight for justice. జస్టిస్ అగైన్ మళ్ళీ ప్రియాంబులే, జస్టిస్ అంటే పొలిటికల్ జస్టిస్. అమరవీరుల కుటుంబాలకి టికెట్లు ఇవ్వాలి, వాళ్ళని పోటీ చేయించాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా డిఫరెంట్ పొలిటికల్ సెక్షన్స్ మనం చూసాం. ఎకనామిక్ జస్టిస్, వాళ్ళకి పెన్షన్స్, వాళ్ళ కుటుంబాలకి కాంపెన్సేషన్స్ ఇవ్వాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితుల మీద ఉన్నటువంటి కేసులు తీసేయాలి. సో ఇలాంటి ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్. ఇందాక చూసాం అమరవీరుల కుటుంబాన్ని సమాజం అంతా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళని గౌరవించింది, ఆ యొక్క అకామిడేటివ్ నేచర్. కాబట్టి వాళ్ళ యొక్క లెగసీని, వాళ్ళ యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాల్లో మన మనసులో ఉంచుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకి కావాల్సినటువంటి పొలిటికల్, ఎకనామిక్, సోషల్ జస్టిస్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేసే విధంగా తెలంగాణ సమాజం వాళ్ళ లెగసీని గుర్తుపెట్టుకుంది. ద మార్టియర్స్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ అచీవింగ్ స్టేట్హుడ్. రాష్ట్ర ఆవిర్భావంలో వాళ్ళ యొక్క త్యాగాలు మనకు ఉపయోగపడ్డాయి. దట్ సాక్రిఫైస్ నాట్ ఓన్లీ యునైటెడ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బట్ ఆల్సో యాడెడ్ మోరల్ వెయిట్ టు డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్. తెలంగాణ ప్రజల్ని ఒక్కడి చేయడమే కాదు, తెలంగాణ ఉద్యమంకి ఒక మోరల్ బూస్ట్, ఒక వ్యక్తి చనిపోయే విధంగా తెలంగాణ భావజాలం, తెలంగాణ ఆకాంక్ష విస్తరింపజేసింది అని ఢిల్లీ హైకమాండ్ వరకు ఒక తెలంగాణ వాయిస్ వెళ్ళింది. అల్టిమేట్లీ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 2014, 2014 తెలంగాణ తీసుకొచ్చింది. దేర్ లెగసీ రిమైన్స్ ఎ పవర్ఫుల్ రిమైండర్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. స్వేచ్ఛ యొక్క ఖరీదు ఎంత. స్వేచ్ఛ అంటే మనకి స్వాతంత్రం వచ్చింది, ఇండియన్ యూనియన్ లో పార్టీగా ఉన్నాము, రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ కాదు, నీళ్లు, నిధులు, నియామకాలు యొక్క NQ అనేటువంటి విషయంలో, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయంలో తెలంగాణ స్వేచ్ఛ యొక్క ఖరీదు ఎంత అనేటువంటిది, వాళ్ళ ప్రాణం ఖరీదు అనేటువంటిది చూపించింది. పర్సీవరెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. మీ యొక్క శత్రువు ఎంత అడ్వర్సరీ ఉన్నా, ఎంత కాంప్లెక్స్ గా ఉన్నా, వాళ్ళని ఒక గాంధీ మహాత్ముడు చేసినటువంటి అహింస వాటికి ఒక పీక్ ఎగ్జాంపుల్స్ గా మనకి తెలంగాణ మార్చేసి చూపించుకోవచ్చు. వాళ్ళ యొక్క త్యాగంతో 2014లో మనకి రాష్ట్రం రావడం జరిగింది.
If you have any doubts with respect to this topic or any other topic in previous 20 classes, feel free to mail me ravikantsharma9@gmail.com. తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా మనం ఒక యూనిక్ క్వశ్చన్ తీసుకున్నాము. అప్కమింగ్ క్లాసెస్ లో మిగిలిన టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తాము. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో 3 సెక్షన్స్ ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకునే ఈ లెక్చర్ సిరీస్ మనం ఏం చేస్తాం. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.